హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే ఎస్ఎస్సి జీడీ 2025 ఫిబ్రవరిలో జరిగిన ఆల్ షిప్స్కి సంబంధించిన ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో అన్ని షిప్స్కి సంబంధించిన ఇన్కరెక్ట్ స్పెల్డ్ వర్డ్స్ గురించి మీకు వీడియోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే 4th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 1లో వచ్చిన ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏంటి అంటే ఫస్ట్ వన్, ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ ఇచ్చారు. సెంటెన్స్లో ఉన్న స్పెల్లింగ్ తప్పుగా ఉన్న వర్డ్ ఏంటి అని కనిపెట్టమన్నారు. సో ఇక్కడ చూస్తే ది స్టూడెంట్స్ రోట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎస్సే ఆన్ ది టాపిక్. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఎస్సే స్పెల్లింగ్ అనేది తప్పు అనమాట. మీకు ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఈఎస్ఎస్ఈవై అని ఇచ్చిండు. సో యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే ఈఎస్ఎస్ఏవై, ఇక్కడ ఈవై కాదు, సో ఏవై అనమాట. సో ఇది మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే రెసిపీ. సో ఇక్కడ మీకు ఇచ్చిన స్పెల్లింగ్ ఏంటి, RECEPIE. సో ఇది మీకు రాంగ్ అనమాట. సో దీనికి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే CIPE. ఓకే, సో RECEPIE అనేది రాంగ్. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే RECIPE అనమాట. ఓకే, సో ఇది మీకు కరెక్ట్ అవుతుంది. సో ఈ వర్డ్ మీకు షిఫ్ట్ 2లో వచ్చిందనమాట. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన వర్డ్ ఏంటి అంటే కన్సర్ట్. సో అతను ఇచ్చిన స్పెల్లింగ్ ఏంటి అంటే CONSERT. సో యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే CONCERT. ఓకే, సో ఇక్కడ ఎస్ ప్లేస్లో సి రావాలన్నమాట. సో కన్సర్ట్ స్పెల్లింగ్ ఏంటి CONCERT. ఓకే, సో నెక్స్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే అదే రోజు షిఫ్ట్ 3లోనే 2 వర్డ్స్ వచ్చాయన్నమాట. స్పెల్లింగ్స్ తప్పు ఉన్న వర్డ్స్ 2 వర్డ్స్ వచ్చాయి, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్. ఓకే, సో టెక్ సావీ అంటే ఇక్కడ మీకు ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే టెక్ రైటే, టెక్ సావీ అంటే SAVVY. ఓకే, సో ఇక్కడ మీకు ఏమి ఇచ్చిండు, VYYY డబల్ వై ఇచ్చిండు. సో ఇక్కడ డబల్ వి రావాలన్నమాట. టెక్ సావీ అంటే ఏంటి అంటే టెక్నాలజీ విషయాల్లో నైపుణ్యం కలిగిన వాళ్ళు అనమాట. ఓకే, ఇది మీకు కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇన్కరెక్ట్ యూసేజ్ ఆఫ్ అన్ అడ్వర్బ్. సో అడ్వర్బ్ ఇన్కరెక్ట్గా యూజ్ చేశారనమాట. రావాల్సిన ప్లేస్లో రాకుండా అటు ఇటు వచ్చిందనమాట. సో ఇక్కడ మీకు ఇచ్చిన సెంటెన్స్ ఏంటి అంటే చాందిని ఈజ్ లేట్ ఆఫెన్ ఫర్ వర్క్. ఓకే, సో ఇక్కడ అడ్వర్బ్ ఏంటి, ఆఫెన్ అనేది అడ్వర్బ్ అనమాట. ఆఫెన్ అంటే తరచుగా, అంటే చాందిని అనేటామె తరచుగా ఆఫీస్కి లేట్గా వస్తుంది. ఓకే, వర్క్కి లేట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఈ ఆఫెన్ అనేది ఇక్కడ ఉండొద్దు, ఇది రాంగ్ అనమాట. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే లేట్ ఆఫెన్ కాదు, ఆఫెన్ లేట్ అనమాట. సో ఇక్కడ లేట్ అనేది వెర్బ్, మెయిన్ వెర్బ్ కదా, లేట్ అనేది మెయిన్ వెర్బ్, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, చాందిని అనేది నౌన్. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్లో వెర్బ్ తర్వాత అడ్వర్బ్ ఉంది. సో యాక్చువల్ ఏంటి అంటే కరెక్ట్ యూసేజ్ ఏంటి అంటే అడ్వర్బ్ తర్వాత వెర్బ్ ఉండాలి. ఓకే, సో ఆఫెన్ లేట్ అని రావాలన్నమాట. సో నెక్స్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే మీకు రిఫరెన్స్. సో రిఫరెన్స్ అంటే ఇక్కడ ఇచ్చిన స్పెల్లింగ్ REFFERENCE. సో ఇది రాంగ్ అనమాట. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే ఈ డబల్ ఎఫ్ ఉంది కదా, ఒక ఎఫ్ తీసేయండి, REFERENCE. ఓకే, సో ఇది మీకు కరెక్ట్ అవుతుంది. సో ఇది ఎప్పుడు వచ్చింది అంటే 5th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 1లో వచ్చిందనమాట. ఓకే, సో అదే షిఫ్ట్ 1లో వచ్చిన నెక్స్ట్ వర్డ్ ఏంటి అంటే వండెట్టా. అంటే మీనింగ్ ఏంటి అంటే పగ లేకపోతే ప్రతీకారం, దానిని వండెట్ట అంటారనమాట.
సో దీనికి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే VENDETTA. వాళ్ళు ఇచ్చిన స్పెల్లింగ్ ఏంటి అంటే VANDETTA, కానీ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే VENDETTA. ఓకే, సో అలాగే షిఫ్ట్ 2లో వచ్చిన అనదర్ సెంటెన్స్ ఏంటి అంటే ఇన్కరెక్ట్ యూసేజ్ ఆఫ్ అన్ అడ్వర్బ్ అనమాట. సో ఈ అడ్వర్బ్ యూసేజ్ గురించి అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ యూసేజ్. ఓకే, సో ఇక్కడ మీకు మోహన్ కుడ్ మేక్ అవుట్ బేర్లీ ది డిస్టెంట్ ఫిగర్. ఓకే, సో ఇక్కడ మీకు అడ్వర్బ్ ఏంటి, బేర్లీ అనేది అడ్వర్బ్ అనమాట. సో ఇక్కడ మేక్ అనేది వెర్బ్ అవుతుంది. ఓకే, మోహన్ నౌన్. ఓకే, సో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అంటే మోహన్ కుడ్ బేర్లీ మేక్ అవుట్ ది డిస్టెంట్ ఫిగర్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, అడ్వర్బ్ తర్వాత వెర్బ్ రావాలి, కానీ వెర్బ్ తర్వాత అడ్వర్బ్ రావద్దు. ఓకే, కరెక్ట్ ఫామ్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఫామ్ రాసుకోండి. సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బు, తర్వాత మెయిన్ వెర్బు, ఇక్కడ అడ్వర్బ్ రావాలన్నమాట. అడ్వర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్ రావాలి మనకి. ఓకే, తర్వాత ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ ఎలా ఇచ్చారు, వెర్బ్ తర్వాత అడ్వర్బ్ ఇచ్చారు, కానీ యాక్చువల్ ఫామ్ ఏంటి, అడ్వర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్ అనమాట. ఓకే, సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బు, అడ్వర్బు, మెయిన్ వెర్బు, ఆబ్జెక్ట్. సో మేక్ అనేది మెయిన్ వెర్బు. ఓకే, సో నెక్స్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే రిసీవ్డ్. సో వాళ్ళు ఇచ్చిన స్పెల్లింగ్ ఏంటి అంటే RECIEVED. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదనమాట. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే RECEIVED. ఓకే, ఇక్కడేమో CIE అని ఇచ్చారు, కానీ యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే CEI, RECEIVED, రిసీవ్డ్. ఓకే, ఇదేమవుతుంది అంటే రిసైవ్డ్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ అంబియస్ అంటే స్పెల్లింగ్ ఏంటి అంటే AMBIGOUS. ఇది రాంగ్ అనమాట. సో కరెక్ట్ ఏంటి అంటే AMBIGUOUS. ఓకే, సో ఇక్కడ GOUS ఇచ్చారు, కానీ యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే GUOUS. AMBIGUOUS అనేది కరెక్ట్ అనమాట. సో అంబిగస్ అంటే అస్పష్టంగా. ఓకే, మీనింగ్ ఏంటి అంటే అస్పష్టంగా, అంటే అన్క్లియర్, క్లారిటీ లేకపోవడం అనమాట. ఓకే, సో నెక్స్ట్ అక్రాస్, ACCROSS అనేది రాంగ్ స్పెల్లింగ్ అనమాట. సో యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే ACROSS. ఓకే, అక్రాస్ అంటే మనకు తెలుసు అడ్డంగా. ఇప్పుడు నదులపై వంతెనలు ఎలా కడతారు, అడ్డంగా కడతారు కదా. సో అక్రాస్ అంటే ACROSS అనమాట. సో నెక్స్ట్ ఇన్క్రెడ్యులస్. సో ఇక్కడ వచ్చే స్పెల్లింగ్ ఏంటి అంటే INCREDULUS. సో దీనికి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే INCREDULOUS. ఓకే, LOUS అనమాట. సో ఇన్క్రెడ్యులస్ అంటే ఆశ్చర్యంతో నమ్మకం లేని. అంటే ఇప్పుడు సడన్గా మనం ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నప్పుడు మనం చాలా ఆశ్చర్యపోయి నమ్మలేకపోతుంటాం కదా, అన్బిలీవబుల్ థింగ్ అనమాట. సో ఇన్క్రెడ్యులస్ అంటే ఆశ్చర్యంతో నమ్మకం లేకపోవడం అనమాట, ఆశ్చర్యంతో మనం నమ్మలేకపోవడం. ఓకే, సో నెక్స్ట్ 6th February 2025లో వచ్చిన వర్డ్స్ గురించి చూద్దాం. సో షిఫ్ట్ 1లో వచ్చిన వర్డ్ ఏంటి అంటే ఇన్యాక్యురసీస్. అంటే దీనికి వచ్చిన స్పెల్లింగ్ ఏంటి అంటే INACURACIES. బట్ యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే INACCU అనమాట, డబల్ C ఉండాలి. INACCURACIES.
ఇనాక్యురసీస్. ఓకే, INACCURACIES అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే తప్పులు లేకపోతే అసత్యాలు. ఓకే, అబద్ధాలు. ఓకే, అలా అనమాట. సో నెక్స్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే షిఫ్ట్ 1లోనే వచ్చిన నెక్స్ట్ వర్డ్ ఏంటి అంటే అకామిడేషన్. సో ఇక్కడ ఇచ్చిన స్పెల్లింగ్ ఏంటి అంటే ACOMMODATION. సో ఇక్కడ ఇది మనకి రాంగ్ స్పెల్లింగ్ అనమాట. యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే ACCOMMODATION. ఓకే, ఇక్కడ ఒక సి మిస్ అయింది అనమాట. ACCOMMODATION. అకామిడేషన్ అంటే ఫుడ్, బెడ్, నివాసం అలా అనమాట. సపోజ్ మనకు ఒక జాబ్ వచ్చింది అనుకో, కొంతమంది హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఫుడ్, బెడ్ వాళ్ళదేనా అని అంటాం, అకామిడేషన్ వాళ్ళదేనా అని అంటాం, అలా అనమాట. సో షిఫ్ట్ 2లో వచ్చిన అనదర్ వర్డ్ ఏంటి అంటే అప్రాప్రియేట్లీ. సో ఇక్కడ ఇచ్చిన స్పెల్లింగు APPROPREATELY అనమాట. సో ఇది రాంగ్. యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే ఇక్కడ PRE వచ్చింది కదా, ఇక్కడ ఐ రావాలన్నమాట. అప్రాప్రియేట్లీ, APPROPRIATELY. అప్రాప్రియేట్లీ అంటే మీనింగ్ ఏంటి అంటే తగిన విధంగా లేకపోతే సరైన విధంగా అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక టీచర్కి నీకు తగిన శిష్యుడు దొరికాడు అని అంటే శిష్యుడు కూడా టీచర్ని ఫాలో అవుతున్నాడు అనమాట కరెక్ట్గా. సో అలాంటప్పుడు నీకు సరైన శిష్యుడు, తగిన శిష్యుడు అని అంటాం కదా. సో అలా అనమాట. సో నెక్స్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే అది షిఫ్ట్ 3లో వచ్చింది మనకి బిజినెస్. సో దీనికి ఇచ్చిన స్పెల్లింగ్ BUISNESS. సో ఇది రాంగ్ అనమాట. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే BUSINESS. సో బిజినెస్ అంటే మీకు తెలుసు వ్యాపారం. ఓకే, సో నెక్స్ట్ షిఫ్ట్ 3లోనే వచ్చిన సెంటెన్స్ ఏంటి అంటే సెంటెన్స్ ఇచ్చి అందులో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ కనుక్కోమన్నాడు అనమాట. సో దీనికి ది కంపెనీస్ పాలసీ ఆన్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఈజ్ క్వైట్ కాంప్రహెన్సివ్. సో ఇక్కడ మనకి ఐ మిస్ అయిందనమాట. SI కాంప్రహెన్సివ్. సో ఇక్కడ SVE ఇచ్చారనమాట. ఐ మిస్ అయింది. COMPREHENSVE అని ఇచ్చారు. సో యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే COMPREHENSIVE కాంప్రహెన్సివ్ అనమాట. కాంప్రహెన్సివ్ అంటే తెలుగు మీనింగ్ ఏంటి అంటే సమగ్ర సమాచారం. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో నెక్స్ట్ 7th February 2025లో వచ్చిన వర్డ్స్ గురించి చూద్దాం. షిఫ్ట్ 1లో వచ్చిన వర్డ్ ఏంటి అంటే క్వారంటైన్. సో వాళ్ళు ఇచ్చిన స్పెల్లింగ్ ఏంటి అంటే QUARENTINE. సో ఇది రాంగ్ అనమాట. సో యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే QUARANTINE. ఓకే, సో ఇక్కడ REN అని ఇచ్చారు, బట్ యాక్చువల్ ఏంటి అంటే RAN, QUARANTINE. క్వారంటైన్ అంటే నిర్బంధంలో ఉండడం అనమాట. సో కోవిడ్ టైంలో అందరూ కూడా క్వారంటైన్లో ఉన్నారు కదా. సో అలా అనమాట. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన వర్డ్ ఏంటి అంటే కమ్యూనికేషన్. COMMUNICETION. సో ఇక్కడ CA రావాలన్నమాట. ఓకే, COMMUNICETION కమ్యూనికేషన్. ఓకే, కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో కమ్యూనికేషన్ అంటాం కదా, సంభాషించడం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అంటే సంభాషిస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ అదే షిఫ్ట్ 2లో వచ్చిన అనదర్ వర్డ్ ఏంటి అంటే రెన్యువల్. ఓకే, సో ఇక్కడ చిన్న స్పెల్లింగ్ RENEWEL అనమాట. సో ఇది రాంగ్. సో యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే RENEWAL రెన్యువల్. ఓకే, సో రెన్యువల్ అంటే పునరుద్ధరణ
అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే అది మనం ఇయర్లీ వన్స్ తీసుకుంటాం కదా స్టేట్ గవర్నమెంట్ది. సో దాన్ని ఇన్కమ్ రెన్యువల్ చేయించినవా అని అంటాం అనమాట. సో మళ్ళీ తీసుకున్నవా, మళ్ళీ పునరుద్ధరించినవా అన్నమాట. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన అనదర్ 2 వర్డ్స్ ఏంటి అంటే డెలిషియస్. డెలిషియస్ అయితే ఇక్కడ మనకి ఇచ్చిన స్పెల్లింగ్ ఏంటి అంటే DELICOUS. సో ఇది రాంగ్ అనమాట. యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే DELICIOUS, డెలిషియస్. డెలిషియస్ డిష్ అంటాం. సో డెలిషియస్ అంటే రుచికరమైన. వంటల గురించి చెప్పేటప్పుడు మనం ఈ వర్డ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో షిఫ్ట్ 3లోనే వచ్చిన అనదర్ వర్డ్ ఏంటి అంటే డిలైట్ఫుల్లీ. ఓకే, DELIGHTFULY. సో ఇక్కడ మనకి డబల్ ఎల్ ఉంటుంది అనమాట. సో ఒక ఎల్ మిస్ అయింది. సో DELIGHTFULLY. ఓకే, సో డిలైట్ఫుల్లీ అంటే అర్థం ఏంటి అంటే ఆనందంగా, సంతోషకరంగా. సో ఇదనమాట. ఓకే, సో గైస్ ఇది ఈరోజు వీడియోకి సంబంధించి ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ అనమాట. సో రిమైనింగ్ షిప్స్ కూడా డైలీ కంటిన్యూ అవుతుంటాయి. సో మిస్ చేయకుండా ఇవన్నీ చూసేయండి. ఆల్రెడీ మన SSC GDకి సంబంధించి సినోనియమ్స్ చేసాము, యాంటోనియమ్స్ చేసాము, అండ్ ఇడియమ్స్ చేసాము. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. అండ్ మీలా యూస్ఫుల్ అయ్యే మీ ఫ్రెండ్స్ కోసం వీడియోని షేర్ చేయండి. అండ్ మీ ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.